ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము రూతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనము. రూతు ఆమెను హత్తుకొనెను. రూత్ క్లేవ్ అంటూ హర్. ముందుగా ప్రతి ఒక్క స్త్రీకి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే విషెస్. అనాది కాలం నుండి నేటి వరకు స్త్రీ పాత్ర ఎంతో ఉంది. ఒక కుటుంబం నిలబడాలి అన్నా కూలబడాలి అన్నా స్త్రీ పాత్ర కారణం. బైబిల్ నందు స్త్రీలు గొప్పతనంను చూచినట్లయితే ముందుగా రూతు యొక్క మనస్తత్వం, ప్రేమను గుర్తించవచ్చు. ఇక్కడ ఆదర్శప్రాయమైన అత్తను చూడవచ్చు. నేటి దినాలలో అత్త కోడళ్ళ మధ్యనున్నటువంటి సంబంధాలను ఆలోచించగలిగితే రాచి రంపాన పెట్టే అత్తలు కొందరైతే అత్తను తీసుకెళ్ళి ఏ వృద్ధాశ్రమంలో పడేద్దామా అని ఆలోచన చేసే కోడళ్ళు. ప్రియ సహోదరి, నీవు ఏ స్థానంలో ఉన్నావు? అత్త స్థానంలో ఉన్నావా? కోడలి స్థానంలో ఉన్నావా? నీవు ఏ స్థానంలో ఉన్నా సరే ప్రతి అత్త ఒకప్పటి కోడలే కనుక తన మునుపటి స్థితిని గుర్తెరిగి కుటుంబ వ్యవస్థలో ముఖ్య పాత్రగా పోషించాలి. మీరు అత్త స్థానంలో కనుక ఉంటే మీ అనుభవాలు, మీ అభిప్రాయాలు అన్నీ కూతురుగా భావించి కోడలతో చర్చలు చేసి వారిని ముందుకు నడిపించాలి. నయోమి అంటే మాధుర్యం, కానీ ఆమె జీవితం అంతా మారా అంటే చేదు అనుభవాలే. చిట్ట చివరకు ఆమె జీవితాన్ని అధ్యయనం చేయగలిగితే నయోమి పేరుకు తగిన మధురమైన జీవితాన్ని జీవించగలిగింది. తన జీవితంలో అత్తగా తాను నిర్వర్తించిన బాధ్యత అత్యంత ప్రశంసనీయమైనది. మరి కోడలు చేసిన శపథాలు ఏమంటే, నీ వెంటనే నేను ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నీవు వెళ్ళే చోటుకు నేను వస్తాను అని శపథాలను చేసిన రూతు ఆమె జీవితాంతమంతా అత్తను వదలక ఆ మాటలను నిలబెట్టుకొని మంచి కోడలుగా గుర్తింపు తెచ్చుకుంది. మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి కుటుంబంలోని వారిని హత్తుకొని జీవించాలి. దేవునికి లోబడి బ్రతకాలి. మరి ఒకసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చిన్ని ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానం నాకే వందనాలు దేవా. ఎవరైతే వాగ్దానాన్ని విన్నారో వినిన దానిని వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని అందరికీ దయచేయండి దేవా. స్త్రీని నిర్మించి స్త్రీకి ఇచ్చిన కొన్ని బాధ్యతలు ఆమె నిర్వర్తించడానికి మీరు సహాయం చేయండి దేవ. ప్రార్థన అవసరం కొన్ని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి ఎగ్జామ్స్ రాసిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని వారికి మంచి ఫలితాలను భవిష్యత్తును దయచేసి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. God bless you all.